బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు ఆగడం లేదు, అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. అతి క్రూరంగా చంపుతున్నారు. తాజాగా ఒక వ్యాపారి హత్యకు గురయ్యాడు. నర్సింగ్డి జిల్లాలో రాత్రి మోని చక్రవర్తిపై పదునైన ఆయుధాలతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఆయన మృతి చెందారు. ఇది దేశంలో గత 24 గంటల్లో జరిగిన రెండవ సంఘటన. ఇప్పటివరకు 6 హిందువులను కిరాతకంగా చంపారు. చక్రవర్తి హత్యకు కొన్ని గంటల ముందు జాషోర్ జిల్లాలో రాణా ప్రతాప్ ను కాల్చి చంపారు దుండగులు. అతను స్థానికంగా ఐస్ ఫ్యాక్టరీ నిర్వహిస్తూ ఒక బంగ్లా డైలీకి తాత్కాలికంగా ఎడిటర్ గా పనిచేస్తున్నారు. నిన్న సాయంత్రం 3 దుండగులు ఐస్ ఫ్యాక్టరీ నుంచి అతనిని బయటకు పిలిచి కాల్చి చంపారు. నిందితులు మోటార్ సైకిల్ పై వచ్చి తొలుత ప్రతాప్ తో వాగ్వాదానికి దిగారని, అనంతరం అతనిపై కాల్పులు జరిపారని, పరారయ్యారని మరొక స్థానికుడు తెలిపారు. ఇక బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దారుణాలు అంతా ఇంతా కాదు. హిందూ వితంతువుపై 2 వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె నుంచి డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు చెట్టుకు కట్టి జుట్టును కత్తిరించి అమానవీయంగా వ్యవహరించారు. ఉదంతాన్ని వారు వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో ఉంచారు. ఈ దారుణ ఘటన కలిగంజ్ లో చోటు చేసుకుంది. ఈ మేరకు బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలు బంగ్లాదేశ్ లో శాంతి భద్రతలపై తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తుంది. అక్కడ మైనార్టీలపై వరుసగా దాడులు జరుగుతున్నప్పటికీ మహమ్మద్ యూనస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.